విశాఖ వాసుల అంతర్జాతీయ విమానాశ్రయకాల త్వరలో సాకారం కానుంది. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన విమానయాన శాఖ 3 నెలల్లో ఆ హోదా కల్పిస్తామని ప్రకటించింది. పారిశ్రామికంగా పురోగమిస్తున్న విశాఖను అంతర్జాతీయ విమానాశ్రయం లేని లోటు చాలా కాలంగా వేధిస్తోంది. ఆ హోదా ఇస్తే తక్షణమే ఇక్కడి నుంచి సర్వీసులను నడిపేందుకు వివిధ విమానయాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ లాంటి దేశీయ సంస్థలతో పాటు శ్రీలంకన్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన సిల్క్ ఎయిర్ తదితర విమానయాన సంస్థలు ఇందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఫలితంగా విమానయాన శాఖ ఏడాది క్రితం కొత్త టెర్మినల్ నిర్మాణాన్ని చేపట్టింది. మరో 3 నెలల్లో దీన్ని ప్రారంభించి విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తామని ఆ శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి హోదా వచ్చాక విమానాశ్రయాన్ని 24 గంటల్లో నిర్వహిస్తామని, ఇందుకోసం రక్షణ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని ప్రఫుల్ పటేల్ తెలిపారు. 24 గంటలు నిర్వహిస్తే విదేశీ విమానాలు కూడా విశాఖపై చక్కర్లు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.